వచ్చే ఎన్నికలలో 100 సీట్లు గెలుస్తామని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియం వేదికగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలవబోతున్నామని చెప్పిండు. ఫస్ట్ ఇప్పుడు ఉన్నాయి గెలువురు సాలు 100 దాకపోయారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీసీల రాజ్యం, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ 100 సీట్ల దాకేందుకు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చూసుకుంటే సరిపోదా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సరిపోదా చూస్తే ఏం జరుగుతుంది అనేది? సరే, ఆ 100 సీట్ల సంగతి అటు పెడదాం. కానీ కాసేపు నిన్న మన మార్నింగ్ న్యూస్కి పేద ప్రజలు వచ్చారు. ఎక్కడి నుంచి? గౌల్దొడ్డి నుంచి, బసవతారక నగర్ నుంచి వచ్చి కాళ్ళ మీద పడి, అన్న మా గుడిసెలని గూలగొడుతున్నారు, మేము 40 ఏళ్ళ నుంచి ఉంటున్నామంటే నేనే వస్తున్నా పా అని చెప్పి నేను పోయినా కదా. నేను పోయి తహసీల్దార్ గారిని కలుద్దామని ఆయన ఇటో పోయిండు. సరే, ఒక ఏదో ఆర్డర్ పంపించిండు, అది చూసినాము. అది ఇది అన్ని పరిశీలన చేసిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్లతోటి ఎంత గందరగోళంగా 300 మంది పేదవాళ్ళ గుడిసెలను కూలగొట్టి వాళ్ళని అక్కడికి వెళ్ళగొట్టి 100 కోట్ల విలువైన ప్రాపర్టీని కొల్లగొట్టాలని చూసింది ఒక ముఠ. నేను అక్కడ పోయినప్పుడు ఆడ ఎవడు లేడు. ఎప్పుడైతే అక్కడికి పోయి అక్కడి నుంచి వెళ్ళొచ్చినో ఇక దాని చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ ఉంటే రాత్రి ఆ బసవతారకం ప్రజలందరూ కూడా ఫెన్సింగ్ అంతా పీకి అవతల బారేసారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే చాలాసేపటికి వాళ్ళు వచ్చారు. క్లియర్గా పంచాయతీ ఏమో గవర్నమెంటు వర్సెస్ బసవతారకం ప్రజలు, గవర్నమెంటు వర్సెస్ బసవతారకం ప్రజల మధ్య పంచాయతీ ఏది ఆ భూమిలో. బసవతారక నగర్ బస్తీ కమిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి పంచాయతీ హైకోర్టుకి ఎక్కింది. హైకోర్టుకి ఎక్కితే జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చిండు. ఏమని? ఇది 2021లో ఆర్డర్ ఇచ్చి, having regard to the above and without going into the merits of the case, the ends of justice would be met if both the parties are directed to maintain status quo. స్టేటస్ కో ఎట్లుందో అట్లే మెయింటైన్ చేయండి, నేను ఫైనల్ తీర్పిచ్చేదాకా అని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఆడికి రాలే. గవర్నమెంట్ వచ్చి గుడిసెలు కూలగొట్టలే. గవర్నమెంట్ రాకుండా ప్రైవేటు ముఠాను పంపి ఆ గుడిసెల మీద దాడులు చేయిస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి వడ్రోల బిడ్డలు, ఈ సంచార జాతుల బిడ్డలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరినీ కొల్లగొడతా ఉంటే నేనే పోయి ఆడ నిలబడి ఆ ముఠాను తరిమేసి బీసీ ప్రజలందరికీ, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ మీరు బతకండి ఇక్కడ అని చెప్పి రావడం జరిగింది. 100 కోట్ల విలువైన ప్రాపర్టీ. ఇంకా ఆడ చాలా పెద్ద కథ ఉంది, చాలా పెద్ద నాయకులు, చాలా పెద్ద మాఫియా ఉన్నది. ఆ మాఫియా భరతంలే. కానీ జరిగినటువంటి ఘటన ఇది. ఇక్కడ ప్రభుత్వం ఏం ఎంటర్ అవుతలేదు. ప్రైవేటు ముఠా దిగి మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, వీళ్ళకి సంబంధం అసలు బసవతారక నగరంకు ఆ కోర్టు ఆర్డర్కు సంబంధమే లేదు. మళ్ళా ఇందులో ఒక మాఫియా ఫేక్ డాక్యుమెంట్లతో ఎంటర్ అయింది దీంట్లోకి. అవి మళ్ళీ చూసుకుందాం అదంతా. అయితే మార్నింగ్ న్యూస్లోకి పోయే కంటే ముందు మీకు ఒక చిన్న హిస్టరీ చెప్పాలి. నిన్న ఒక కథ చెప్పిన కదా, కథ బాగుందా? విత్తనం కథ బాగుందా? ఉచిత పథకాలు పెట్టి ప్రజలకు విధంగా ఓట్ల కోసం లంచం ఇవ్వడమే ప్రభుత్వాల పని. గుడ్ మార్నింగ్ అన్నది. గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న విత్తనం కథ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కథ ఎట్లా ఉంది? పెద్దింటి అశోక్ గారు రాసినటువంటి విత్తనం అనేటువంటి కథ నిన్న మీకు వివరించడం జరిగింది. పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసినటువంటి లాంగ్ మార్చ్ అనేటువంటి పుస్తకాన్ని ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పాఠ్యాంశంగా చేర్చారు. ఆల్రెడీ ఉస్మానియాలో ఉన్నట్టుంది, ఇక్కడ చేసిరు. చాలా బాగా రాస్తాడు ఆయన, సూపర్ ఉంది. బాగుంది. ఇవాళ వీలైతే పెద్దింటి అశోక్ కుమార్ గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను మీ ముందుకు తీసుకొస్తాం. అంత అద్భుతమైనటువంటి రచయిత నేను చూడలే ఎప్పుడు. ఉమ్మడి కరీంనగర్ అనుకుంటా, ఉమ్మడి కరీంనగర్ సిరిసిల్ల దగ్గర వాళ్ళ గౌల్దొడ్డి దగ్గర జరిగిన కథనం ఎందులో ఎందుకు వస్తుంది? అది బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాపర్టీ కదా. చాలా బాగుంది కథ, చాలా బాగుంది అంటున్నారు. మస్తుంది, ధన్యవాదాలు. ఆ కథ నిజంగా ఒక ఎంఆర్ఓ కథనే, నిజంగా జరిగిన ఒక యథార్థ గాథలోంచి తీసుకున్నటువంటి కథనే, ఆ ఎంఆర్ఓ కథనే. అది విత్తనం నిజంగా జరిగినటువంటి కథ. అది దాన్ని ఇట్లా తీసుకొచ్చిండు. సరే, దాంట్లో కొన్ని అటు ఇటు ఉండొచ్చు, కానీ మొత్తానికైతే మాకు పుస్తకం కావాలని చెప్తా ఉన్నారు. సరే, ఆ పుస్తకాలు ఎట్లా దొరుకుతాయి ఏం కథ అనేది పెద్దింటి అశోక్ కుమార్ గారు
ఆ ప్రత్యేక ఇంటర్లో మీరు చూద్దురు. విశ్వకర్మల కులవృత్తి లేకుండా చేస్తుంది ముఖ్యమంత్రి. మనకు అన్నీ చేస్తారు, దాన్ని అభివృద్ధి అని చూపిస్తూ ఉంటారు అన్నట్టు. రైట్, ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఏంది, తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములు ఏంది, పెత్తందారులు ఏంది, వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఈ కథ ఒక కథ కాదు కదా, ఇది ఒక ఏది పెద్ద సీరియలే అనుకోరాదురిగా. అసలు ఎవరు వీళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏంది, దీని గురించి ఒక 10 నిమిషాల సమయం దయచేసి ఈ సబ్జెక్ట్ అందరినాలే. అందరింటే మనం ఏంది అనేది మనకు అర్థమవుతుంది. నిజాం రాజ్యం, నేను గతంలో చెప్పిన కథకు కొంత దగ్గరగా ఉంటుంది, అంటే చెప్పిన స్టోరీ ఏది మన సమాచారానికి. నిజాం రాజ్యం ఎట్లుందంటే మరాఠా, తర్వాత ఇక్కడ కర్ణాటక, ఆ తర్వాత తెలుగు, అది హైదరాబాద్. అంటే తెలుగు అనుకోరాదు ఇక అంతే. ఈ హైదరాబాద్ ఉండేది, ఈ 3 ప్రాంతాలుగా ఉండేది. ఈ 3 ప్రాంతాలలో ప్రాంతాల వారిగా హైదరాబాద్ సంస్థానంలో వీళ్ళందరూ ఉండేది. కన్నడ ఏంది ఇట్లా వచ్చింది, వీళ్ళంతా కన్నడ, మరాఠీ, తెలుగు, ఉర్దూ ఈ భాషలు మాట్లాడేటోళ్ళు వీళ్ళంతా, ఈ 4 భాషలు. అయితే ఇందులో మొత్తం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఇవన్నీ కలిపి 4 రెవెన్యూ డివిజన్లు ఉండేటి. 4 రెవెన్యూ డివిజన్లు 4 రెవెన్యూ డివిజన్లు ఉండేది. మొత్తం హైదరాబాద్ సంస్థానం అంతా కలిసి 4 రెవెన్యూ డివిజన్లు, 16 జిల్లాలు, 16 జిల్లాలు. ఇందులో 8 జిల్లాలేమో మహారాష్ట్ర ప్లస్ కర్ణాటక. ఇక్కడ 8 జిల్లాలు ఉండేది. మరొక 8 జిల్లాలేమో తెలంగాణ ప్రాంతంలో ఉండేది. ఇవి 16 జిల్లాలు మొత్తం. ఈ 16 జిల్లాలు ఇక్కడ ఉండేది. అయితే ఇక్కడ పరిపాలన సౌలభ్యం కోసం దీన్ని ఇట్లా 8 జిల్లాల నుంచి ఈ 8 జిల్లాలు, 8 జిల్లాలు చేశారు. మహారాష్ట్రకు సంబంధించి ఏమేమి డివిజన్లు అంటే జిల్లాలంటే మహారాష్ట్ర జిల్లాలు 1 ఔరంగాబాద్, 2 బీడ్, 3 నాందేడ్, 4 పర్బని. ఇవన్నీ కూడా బార్డర్లో ఉంటాయి. పర్బని జిల్లా ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలో ఆ రోజుల్లో ఉండే. ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో బీదర్, ఇది కొద్దిగా ఇంపార్టెంట్, అందరు వినాలే, గుల్బర్గా, ఉస్మానాబాద్, రాయచూర్. ఈ 4 జిల్లాలేమో కర్ణాటక ప్రాంతంలో ఉండేటి. ఇక తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ స్టేట్లో అప్పుడు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, రెండోది వచ్చేసి నల్లగొండ, మూడోది వచ్చేసి నిజామాబాద్, నాలుగోది వచ్చేసి మెదక్ జిల్లా. ఇదంతా ఒక రెవెన్యూగా. ఇంకో రెవెన్యూ ఇక మళ్ళీ 4 జిల్లాలు. తర్వాత వరంగల్ డివిజన్ అని ఇంకోటి ఉండేది. వరంగల్ ప్రాంతంలో
ఈ భూములు ఎటు పోయినాయో చూద్దాం ఇప్పుడు, గమ్మత్తు ఉంటుంది చూడండి. వరంగల్ డివిజన్లో ఆదిలాబాద్, తర్వాత కరీంనగర్, దీన్నే ఎలగందుల అని టోళ్ళు వెనకట, తర్వాత వరంగల్, తర్వాత ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు ఇవి ఉండేది. హైదరాబాద్ శివారు ప్రాంతాలు, హైదరాబాద్ చుట్టూ అంటే రంగారెడ్డి అన్నట్టు ఇప్పుడు ఓ రకంగా. దీన్ని ఏమనేటోళ్ళు అంటే అత్రాఫ్ బల్దా అంటే ఇదేంది, ఈ అత్రాఫ్ బల్దా పరిధిలో పండినటువంటి పంట నుంచి వచ్చే రెవెన్యూ అంతా నేరుగా నిజాం ఖజానాకి చేరుతుంది. ఇక దీని మీద దేశముఖులు పెత్తందారులది ఏమీ లేదు. ఇక్కడ ఇది ఎక్కడి వరకు ఉండే అంటే దీన్ని గుల్షనాబాద్ అని కూడా అన్నారు, ఇంకో పేరు. అత్రాఫ్ బల్దానే గుల్షనాబాద్ అని కూడా అన్నారు. ఇది ఎక్కడెక్కడ ఉండే అంటే ఇక్కడ గట్కేసర్ పక్క పొంటి ఏదిలాబాద్ ఉందా, ఏదిలాబాదు తూర్పున, దక్షిణాన షాబాదు, పడమర మడమల్, ఇటు మేడ్చల్. ఇది నిజాం కంప్లీట్గా ఆయన స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇక మహబూబ్ నగర్ ప్రాంతంలో పాలమూరు అనేది ఇదివరకు ఉండేది. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, అమరాబాద్, కల్వకుర్తి, మక్తల్, పరిగి, నాగర్ కర్నూలు అప్పుడు తాలూకాలు ఉండేటివి. ఇప్పుడేమో రెవెన్యూ మండలాలు అయినాయి. ఇక నిజామాబాద్కు ఇందూర్ అని పిలిచేవారు. ఇందూరు పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్, ఆర్మూరు తాలూకాలు ఉండేటివి. వరంగల్ సుబాలో ఆదిలాబాద్ పరిధిలో భాగంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, చెన్నూరు, నిర్మల్, రాజురా, లక్సెట్టిపేట, కన్నూటు, సిర్పూరు, ఉట్నూరు, బోధు తాలూకాలు ఉండేటివి. కరీంనగర్ ప్రాంతంలో అప్పట్లో ఎలగందుల అని పిలిచేవారు. ఎలగందుల పరిధిలో కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, మహదేవ్పూర్, పర్కల్, సిర్సిల్ల, ఉస్మాన్ నగర్ తాలూకాలు ఉండేటివి. వరంగల్ ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు ములుగు, మహబాదు, మధుర, పాకాల, పాల్వంచ, ఇల్లెందు తాలూకాలు ఉండేవి. గుల్షానాబాద్ జిల్లా పరిధిలో మెదక్కు, బగతు, ఆందోళ్, సిద్దిపేట, కల్బుసగూర్ తాలూకాలు విస్తరించి ఉండేవి. నిజాం సొంత జాగీర్లో మేడ్చేల్, అంబర్పేట, శంషాబాదు, ఆసిఫ్ నగరు, పొట్లూరునే ఇప్పుడు పటాన్ చెరువు అని అంటారు అన్నట్టు. అయితే ఇక్కడ 1919 ఈడ ఏం చేసిండంటే ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన ఏం చేసిండంటే మార్పులు చేర్పులు చేసి ఈ దొరలు దేశ్ముఖులను అట్లనే కొనసాగించుడు. ఈ దొరలు దేశ్ముఖులు ఎవరు? ఈ దొరలు దేశ్ముఖులు ఎవరంటే నిజాం భూమిని పరిరక్షించి పన్నులు వసూలు చేసి నిజాంకు మళ్ళీ అప్పగించేటువంటి వాళ్లకు దొరలు అనే పేరు, దేశ్ముఖులు అనే పేరు. ఇందులో ఇక విష్ణు రామచంద్రారెడ్డికి ఇక తెలంగాణ రాష్ట్రంలో అసలైన 4 దొరలు ఉంటారు. 4. ఒకటి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, ఈయన 20 ఊర్లలో 20 గ్రామాల్లో ఎంత భూమి ఉంది ఈయన చేతిలో అంటే 1,50,000 1,50,000 ఎకరాల భూమి ఈయన దగ్గర ఉండేది. ఈయన సూర్యాపేట, అసలు ఈ సూర్యాపేట అంటే ఏంటంటే సూరయ్యపేట, దీని పేరు ఒరిజినల్ పేరు సూరయ్యపేట. అయితే ఎర్రపాడు దొర అంటారు ఈయనని ఎర్రపాడు ఊరు కాబట్టి ఎర్రపాడు దొర,
ఎర్రపాడు దొర అని కూడా అంటారు అన్నట్టు. మరి 1,50,000 ఎకరాల భూమి ఈయనదేనంటే ఈయనది కాదు, అది నిజాంది. ఈయన ఖాళీ పన్నులు వసూలు చేసి ఇవ్వాలన్నట్టు. ఇక రెండో దొర ఖమ్మం జిల్లా మధిర తాలూకా కల్లూరు దొర. కల్లూరు దొర ఖమ్మం జిల్లా మధిర ప్రాంతంలో ఈయనకు 1,00,000 ఎకరాలు ఉండేది. ఈయన పరిధిలో 1,00,000 ఎకరాలు. ఇది ఎందుకు చెప్తున్నా లాస్ట్కి అర్థమవుతుంది మీకు. 1,00,000 ఎకరాలు. ఇక మూడోది రాపాక వెంకట రామచంద్రారెడ్డి. ఈయన విష్ణు రామచంద్రారెడ్డి అంటారు. చాకలైలమ్మ పోరాటము తర్వాత విష్ణు రామచంద్రారెడ్డి దొర. ఇతంది విష్ణూరు ఈయనది, దేశ్ముఖ్ ఈయన. 60 గ్రామాలలో కలిసి 45,000 ఎకరాలు ఈయన కంట్రోల్లో ఉండే. ఈయనది మూడో స్థానము. ఇక నాలుగో ఆయన సూర్యాపేట దొర, ఇంకొక ఆయన సూర్యాపేట దొర. ఈయనకు 20,000 ఎకరాలు ఈయన చేతిలో ఉండేది. ఇక ఇట్లే వీళ్ళ కింద మళ్ళా చిన్న చిన్న దొరలు, అలాగా వీళ్ళు పెద్ద పెద్ద దొరలు అన్నట్టు. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం విలీనమైపోయిన తర్వాత, అంటే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైపోయిన తర్వాత ఈ భూములన్నీ వీళ్ళ గుప్పిట్లోనే పెట్టుకురు. చిన్న చిన్న దొరల దగ్గరకు అప్పచెప్పి, ఇక నువ్వు నాకు ఏది 20 గ్రామాల్లో ఉన్నాయిగా, ఒక్కో గ్రామం ఒక దొరకు రెడ్డి గారికి అప్పచెప్పి నువ్వు వసూలు చేసుకురా అని చెప్పి అట్లా తయారు చేసి భారత్లో విలీనమైన తర్వాత ఈ భూమి అంతా భారత్లో విలీనం కావాలి. కానీ కాకుండా రికార్డులన్నీ తమ దగ్గర పెట్టుకొని తారుమారు చేసిరు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది కాకుండా సంస్థానాలు ఇంకా వీళ్ళే కాకుండా సంస్థానాలలో హైదరాబాద్ చుట్టుపక్కల 14 చిన్న పెద్ద సంస్థానాలు ఉంటే, ఒకటి అమరచింత సంస్థానం, రెండోది వనపర్తి సంస్థానం, మూడోది వచ్చేసి గద్వాల సంస్థానం, గడీలుంటాయి మీరు చూడరు రీడా, నాలుగోది వచ్చేసి పాపన్నపేట సంస్థానం, ఆ తర్వాత ఐదోది దోమకొండ సంస్థానం, కామారెడ్డి దగ్గర ఉంటుంది, కామారెడ్డి పోతుంటే దోమకొండ సంస్థానం, ఆరోది పాల్వంచ సంస్థానం, ఖమ్మం జిల్లాలో ఉంటుంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఇక ఏడోది జటప్రోలు సంస్థానం, ఎనిమిదోది మునగాల సంస్థానం, వీళ్ళంతా వాళ్ళే. ఏది చెవిరెడ్డి, ఆ తర్వాత నాయన్ రెడ్డి, ఆ తర్వాత కాచారెడ్డి, సదాశివరెడ్డి, అందరు వీళ్ళ సంస్థానాలు వీళ్ళే. ఇక తర్వాత 9వ నారాయణపురం సంస్థానం, 10వది బోరవెల్లి సంస్థానం, ఇట్లా ఈ రకంగా సంస్థానాలు ఉండేటి. వీళ్ళ చేతుల్లో మొత్తం గుప్పిట్లో సంపద, భూములు ఇవన్నీ ఉండేటి. విషయం ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు, దేశ్ముఖులు, సంస్థానాధీశుల్లో 95% మంది రెడ్లు. 95% మంది రెడ్లు అంటే తెలంగాణ భూభాగంలో 95% భూములు వీళ్ళ గుప్పిట్లో ఉండేటివి. అయితే దీన్ని ఏం చేసిందంటే, ఎవరు 1971లో పివి నరసింహారావు గారు ఏం చేసిందంటే, అమ్మ మీ తాన ఈ భూమి ఉన్నది, ఈ భూమి మీది కాదు, అది దక్కితే పేద ప్రజలకు దక్కాలని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. భూ సంస్కరణలు తీసుకొచ్చిండు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. మీ తాన 1,00,000 ఎకరాలు కాదు, ఒక్కనికి 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పిండుగా. మించొద్దు, 54 ఎకరాలకు మించొద్దు
అని చట్టం తీసుకొచ్చిండు. అప్పటికి ఆ మిడతల రంగారెడ్డి గారు స్పీకర్ గుండే. ఆయన పోయిన తర్వాత ఒక ముదిరాజు బిడ్డ నేను ఈ బిల్లు పాస్ చేయనని రెడ్డి ఆయన వెళ్ళిపోతే ఒక ముదిరాజు బిడ్డ డిప్యూటీ స్పీకర్గా ఉండి జగన్నాథరావు ఆయన ఆ బిల్లును పాస్ చేస్తే ఇందులో మిగులు భూములు అన్నీ మిగిలినాయి కదా, వీళ్ళ దగ్గర గుంజుకున్న భూములు అన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేసిరంటే వీళ్ళందరూ కలిసి వీళ్ళ దగ్గర ఉన్న భూములు సుట్టపోని పేరు మీద, పాలోని పేరు మీద, కుక్క పేరు మీద, నక్క పేరు మీద, పాలేరు పేరు మీద రాసి మా తన భూములు లేవని చెప్పారు. ఇట్లా కొన్ని లక్షలాది ఎకరాల భూములు మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పటికి కూడా మిగిలిపోయి ఉన్నాయి. రేపటి తెలంగాణ రాష్ట్రంలో రేపటి తెలంగాణ బీసీ ప్రభుత్వంలో ఈ ల్యాండ్ సీలింగ్ యాక్టుని 54 ఎకరాల పరిధి ఏదైతే ఉందో దాన్ని 10 నుంచి 15 ఎకరాలకు తీసుకొస్తాం. తద్వారా లక్షలాది ఎకరాల భూములు మిగులుతాయి. ఈ లక్షలాది ఎకరాల భూములు పేదవాళ్లకు మళ్ళీ అప్పచెప్తాం. అందరికీ వస్తాయి అప్పుడు భూములు. రేపటి బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లక్షలాది ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని నీరుగార్చారు కదా, ఇక్కడ ఎవడు గారుస్తాడో చూస్తాం. భూములు గుప్పిట్లో పెట్టుకొని ఆ భూములకు రైతు బంద్ వేసుకొని మీరే బతారు అని మీరే బతారు. మాకు వాటాగా దక్కాల్సిన భూమిని 75 ఏళ్ల సంధి మీరు అనుభవించారు, కౌలు కట్టాలి బీసీ ప్రజలకు. మీరంతా ఈ భూములు పంచడం కోసం పంచాలనేటువంటి మళ్ళా ఏమైంది జపాన్ 5 తారీఖు ఇయాలనే ఉన్నట్టుంది. అది మరి అది ఏమవుతుందో చూడాలి, నిజమవుతుందా కాదా చూడాలి. ఇగో ఈ రకంగా ఈ భూములు పంచడం కోసం ఈ డాటా తీస్తూ ఉన్నాం. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక, అయ్యో త్వరగా అనిపించినవే. ఈనాడు దినపత్రిక, కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది, పీఓకేని వెనక్కి తీసుకునే అవకాశం వదులుకున్నారు. గడిచిన 11 ఏళ్లలో ఆర్థిక స్థితిని చట్టాలను మోదీ నాశనం చేశారు. సామాజిక సమరభేదలో మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు. రాజ్యాంగం నుంచి సెక్యులర్ సోషలిస్టు పదాలు తొలగించి చూడండి అని భాజపా ఆర్ఎస్ఎస్లకు సవాల్. కార్యకర్తల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని వెల్లడి. మోడీ విదేశీ విధానం సరిగా లేదు, దీంతో దేశానికి అన్ని వైపులా శత్రువులు తయారయ్యారు. నేపాల్ కూడా భారత్కు దూరం అవుతోంది. శత్రువులందరూ దేశాన్ని చుట్టుముడుతుంటే ప్రధాని విదేశాల్లో తిరుగుకుంటా అవార్డులు తీసుకుంటున్నాడు. ఆ జాతీయ అవార్డులు ఇప్పటికి 10-15 తీసుకున్నాడు. ఆ లెక్క తీయాలి జరా. కేంద్ర ప్రభుత్వానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పాల్గామ్ ఘటన అనంతరం పాకిస్తాన్పై చర్యలను మధ్యలో వదిలేయడంతో పీఓకేను వెనక్కి తీసుకునే అవకాశాన్ని వదులుకుందని విమర్శించారు. పాల్గామ్ ఘటన జరిగినప్పుడు ప్రధాని మోడీ ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడలేదని, ఆయనకు ప్రతిపక్షాలంటే భయమని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, యువత, రైతులు ఒక్కటైతే ఢిల్లీ నుంచి మోడీ, అమిత్ షా పారిపోతారని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక న్యాయం సమరభేరి సభలో ఖర్గే ప్రసంగించారు. దేశంలో మోడీ మన్ కీ బాత్ అంటుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దిల్ కీ బాత్ చెబుతోంది, కామ్ కీ బాత్ పేరిట పనులు చేస్తోంది. ప్రధాని మోడీ గత 11 ఏళ్లలో దేశ ఆర్థిక స్థితిని, చట్టాలను నాశనం చేశారు. పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్ప చేతలు లేవు. రాహుల్ గాంధీతో కలిసి కార్యకర్తలందరం పోరాడి దేశాన్ని రక్షిస్తాం. ప్రధాని మోడీ, అమిత్ షా చెప్పే అబద్ధాలపై అప్రమత్తంగా ఉంటూ కాంగ్రెస్ను కార్యకర్తలు మరింత బలోపేతం చేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిండు. బరాసా భాజపాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చినామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక 100 సీట్లకు ఒక్కటి తగ్గదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. నేను కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు 2028లో బీసీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి తీరుతా. మీకు 100 సీట్లు అంటారు కదా, ఇప్పుడు గెలిచిన సీట్లలో సగం సీట్లు గెలుచుకొని చూపెట్టరు సాలిగా. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే పూచి నాది. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. సామాజిక న్యాయ సమరభేరి సభలో ముఖ్యమంత్రి అంటే మీకు పేరు ప్రఖ్యాతులు రావడానికి మేము యుద్ధం చేయాలి. సోషల్ మీడియాలో మేము మా వాళ్ళంతా తిట్టుకోవాలి. మా బీసీలంతా, ఓసీలు, ఎస్సీ ఎస్టీలంతా కలిసి మేము మొగన్నోని తిట్టుకుంటే మీకు సీట్లు వస్తే మీకు కీర్తి పెరుగుతా. అదాడా ఇక చాలు నాయన, చేసిన యుద్ధాలు చాలు, మేము చేసిన యుద్ధాలు. ఖర్గేజీ ఈ వేదికపై నుంచి మీకు మాట ఇస్తున్న, రానున్న ఎన్నికల్లో 15 మంది ఎంపీలను, ఇప్పుడు గంత అవకాశం ఉండి 8 మంది ఎంపీలను కోల్పోయినాము. ఆ 8 మంది వచ్చి ఉంటే ఇలా ప్రధానమంత్రిగా మోడీ ఉండకపోయేటోడు. ఇక 100 సీట్లు గెలుస్తారట. ఒక్కసారి లైవ్లో చెప్పండి, 100 సీట్లు సాధ్యమేనా? కాంగ్రెస్కి 100 సీట్లు వస్తాయి ఒక్కసారి చెప్పు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. గెలుస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, అంత సీన్ లేదనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక స్థానిక ఎన్నికల్లో విజయానికి కలిసి పనిచేయండి. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం చేస్తే బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక ఎన్నికలు. కేసీ వేణుగోపాల్తో సీఎం ముఖ్య నేతల చర్చ. మీరు ఇది చేయకుండా మీరు రారి, బీసీ రిజర్వేషన్లను పక్కకు పెట్టి మీరు రారి. మీ సంగతి ఏందో చెప్తాం జనంలో. రాజ్యాంగాన్ని బజాపా రూపుమాపాలను చూస్తుందని బట్టి ఆవేదన. ప్రగతి కారిడార్లుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. అల్లూరి ఆశయ సాధన దిశగా కేంద్రం అడుగులు. మన్యం వీరుడి జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. మన్యాలు ఖాళీ చేస్తారు, మన్యంలో ఉన్న అల్లూరి వారసులను కకావికలం చేస్తారు, అల్లూరి గూడాలను చెరిపేస్తారు, వాళ్ళ గుడిసెలు వీకేస్తారు, మళ్ళీ అల్లూరి జయంతి చేస్తారు. వాహ్, ఎంత బాగుంది చూడు. అల్లూరి ఆశయ సాధన దిశగా కేంద్రం. అల్లూరి ఆశయం ఏందా? మన్యం ప్రజల వీరుడు. ఎస్, ఆదివాసీ బిడ్డలకు మంచి జరగాలని. మన్యం వీరుడు జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పచ్చాబొద్దాలు. ఇక వానల్లో ఈవీ జాగ్రత్తలు. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి వానలలో ఎట్లుంటాయని. ఇగో ఇది విచిత్రమైన ఈడీ కేసట. అంగుళం ఆస్తి చేతులు మారలేదు, ఎవరికి పైసా సొమ్ము వెళ్ళలేదు. నేషనల్ హెరాల్డ్ వివాదంలో సోనియా తరపున కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయట. జడ్జీల ఎంపికలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం. సిజిఐ జస్టిస్ గవాయ్ వెల్లడి. మంచి పరిణామం. రైట్గా కేరళలో నిఫా కలకలం. మళ్ళీ నిఫా వైరస్ అట కేరళలో. ఇక గ్రూప్ 1 పరీక్షలపై పిటిషన్లు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. 14 ఏళ్లుగా నియామకాలు లేవు. హైకోర్టుకు నివేదించిన ఎంపికైన అభ్యర్థులంట. రైట్, ఇది ఈనాడు దినపత్రికలో ఉంటే ఇక వెలుగు దినపత్రికలో వార్తలు చూద్దాం. మోదీ దేశభక్తి ఇదేనా? పాల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పాం. కానీ కీలకమైన ఆ మీటింగ్కు ప్రధాని మోడీ హాజరు కాలేదు. మేము దేశం కోసం ఆలోచిస్తుంటే మోడీ ఎన్నికల కోసం చూస్తున్నారు. ఆయనకు బీహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదని చెప్పి మల్లికార్జున ఖర్గే నిన్న ఎల్బీ స్టేడియంలో మాట్లాడినటువంటి మాట. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న మొదలై ఆగస్టు 21 దాకా కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్, సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్థిక విధానాలు, జాతీయ భద్రత వంటి పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. సెక్యులర్ అంటే మోడీకి భయం. సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అని చెప్పి ఖర్గే. రాజ్యాంగం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. విదేశాంగ బీసీల జోలికి బోర్రి, బీసీలకు టికెట్లు ఇవ్వకున్నా మీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా బుద్ధి ఉందా? బీసీలను నిట్ట నిలువున ముంచీడా, బీసీల ఓట్లతో గద్దెనెక్కి, బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుండా, బీసీలకు అవకాశాలు లేకుండా, బీసీల అవకాశాలని దొంగతనం ఎత్తుకపోయి మళ్ళీ బీసీల చెప్పం, బహుజనుల చెప్పం, మళ్ళా సోషలిజం, సెక్యులరిజం పదవులు కూడా మళ్ళీ ఇప్పుడు నామినేట్ పదవులు. ఇగో గంతెందుక నిన్న ఆడేంది అసెంబ్లీలో ఏదో మీడియా అడ్వైజరీ కమిటీ అని పెట్టి అది రెడ్డికి అప్పచెప్పారు. చూడు, ఇంకో పోస్టుకు ఇంకో రెడ్డిని పెట్టిరు. మీరు మాట్లాడతారు మళ్ళా. మిత్ర దేశాలు శత్రు దేశాలుగా మారుతున్నాయి. పాక్పై యుద్ధాన్ని మధ్యలోనే ఎందుకు ఆపారు? మోదీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదు. హైదరాబాద్లో కాంగ్రెస్ 50 కేంద్ర సంస్థలు పెట్టింది. మరి బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలి. మన్ కీ బాత్ కాదు, కామ్ కీ బాత్ కావాలి. కులగణంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అట. రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్తో కలిసి నడవాలని ప్రజలకు పిలుపు. హైదరాబాద్లో సామాజిక న్యాయానికి సామాజిక అన్యాయ సభ. ఇది సామాజిక కాదు, సామాజిక అన్యాయ సభ. ఇక్కడ కనీసం ఖర్గే గారు మీరు ఇక్కడ కూర్చురు కదా, మీ వెనక పొంటి అంతా రెడ్లే ఆక్యుపై చేసి కూర్చుంటారు. చూడు, మొత్తం ఈ ముంగటి సీట్ల పొంటి ఇక్కడ ఎక్కడోళ్ళు అక్కడ ముంగటి జాగాలు దొరికి మొత్తం ఇల్లే. ఇంకా సామాజిక ఈ స్టేజ్ మీదనే సామాజిక న్యాయం లేదు, ఇంకా మీరు రాష్ట్రంలో చేస్తా అని చెప్తారు. కల్వకుంట్ల గడీలు తునకలు కావాలి. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారు. వాళ్ళపై సోషల్ మీడియాలను యుద్ధం చేయాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం. అత్యధికంగా వడ్లు పండించి రైతు రాజ్యం తెచ్చినాం. తొలి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక్కడి తగ్గిన క్షమాపణ చెప్తా. మోడీ, కేసీఆర్, కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి సవాల్ విసిరిండు. ఇక చూడండి, ఇండియాలో 7 కోట్ల మంది అత్యంత పేదలు. ఇండియాలో కోట్లాది మంది కనీసం అవసరాలు తీర్చుకోలేని స్థితిలోనే ఉన్నారని ప్రపంచ బ్యాంకు తెలిపిందట. కనీస అవసరాలు తీర్చుకునే స్థితిలో లేరట. భారత్లో ఇంకా 7 కోట్ల మంది అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొంది. దేశ సంపదలో 40% సంపద 1% సంపన్నుల చేతుల్లో ఉంది. చూసుకో ఎట్లా. దేశ సంపదలో 40% సంపద
అంబానీలు అదానీలు ఇప్పుడు చెప్పిన దేశ్ముఖులు దొరల దగ్గరనే ఉందట 40% సంపద. ఈ 40% గుంజుకోవాలి, పేదలకు పంచాలి. ఇది మన బీసీల లక్ష్యం. ఇక ఇంగ్లాండ్ 407 ఆల్అవుట్ అయింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 407 స్కోర్కి ఆల్అవుట్ అయింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 187 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 13 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 64 స్కోర్తో మూడో రోజు ఆట ముగిసింది. ఇక త్వరలోనే నామినేటెడ్ పోస్టులు సీఎంకు వెంటనే లిస్ట్ ఇవ్వండి. పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ మంత్రుల ఖర్గే ఆదేశం. స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి. గత బీఆర్ఎస్ సర్కార్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయండి. పార్టీ నేతలు ఇష్టారీతిన మాట్లాడదు. కాంగ్రెస్ నేతలతో సమావేశంలో పార్టీ చీఫ్ దిశానిర్దేశం. గత బీఆర్ఎస్ సర్కార్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయమని అసెంబ్లీలో అక్కడ ఇక్కడ మొర్రో మొత్తుకున్నాం. అది ఎత్తే పీసీసీ చీఫ్ కూడా చెప్పిండు అదే ప్రశ్న. పరిశీలిస్తామని చెప్పి ఇప్పటిదాకా పత్తకలేదు. నా మీదనే 60-70 పెట్టి. కాంగ్రెస్ నేతలతో సమావేశంలో పార్టీ చీఫ్ దిశానిర్దేశం. కులగణన తెలంగాణ సర్కార్ విజయం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు పాపం ఇంకా ఆయన భ్రమలకి వస్తలేడు. ఆ భ్రమలకి 129 రోజులు వరద ఉంటుందా? పోలవరం నుంచి బనకచెర్లకు 200 టీఎంసీలు ఎట్లా తరలిస్తారు? ఏపీ సర్కార్ను ప్రశ్నించిన సిడబ్ల్యూసీ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పరివాహక రాష్ట్రాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్నారా? వరద జలాల లభ్యతపై మరోసారి సర్వే చేయండి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వివరాలు సమర్పించాలని ఆదేశం. ఇక పీబీ లింక్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీకి లేఖ. ఇక వాప్కోప్తో ఏపీ సర్వే 7న సిడబ్ల్యూసీకి రిపోర్ట్ ఇస్తారు. 129 వరద వస్తుందని చెప్తారట. 120 రోజులు కాదు, 29 రోజులు కూడా రాదు. ట్రినిడాడ్ ప్రధాని కమలా బీహార్ ముద్దుబిడ్డ. ఆ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణం ప్రధాని మోడీ. ఇరు దేశాల మధ్య బలమైన స్నేహం ఉంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధాని పర్యటన. ఆ దేశ జాతీయ అత్యున్నత నోబెల్ ప్రైజ్కు దగ్గర అవుతుండు సారు. ఇంత అన్ని అవార్డులు అన్ని దేశాల పొంట పోతుండు, అవార్డులు అందుకుంటుండు. పోతు ఇప్పుడు 15-16 అందుకున్నాడు ఇప్పుడు సారు. మరి నిజంగా ఇస్తున్నారా లేకపోతే ముందే పోయి ప్రిపేర్ చేస్తున్నారు? రికార్డు స్థాయిలో అట్లా ఉంటుంది. బనకచెర్లపై ముందుకెళ్తే చూస్తూ ఊరుకోం. ఇక టీజేఎస్ ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో పోరాడతామని చెప్పేసి కోదండరావు అంటున్నారు. ఇక కేంద్ర ఏపీ ప్రభుత్వం కలిసే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయని ఫైర్. ఇక కేంద్రం జోక్యం చేసుకుని బనకచెర్లను ఆపాల్సిందే. దొంతుల లక్ష్మీనారాయణ. కేసీఆర్ నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని మండిపాటు. తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో బనకచెర్లపై సెమినార్ పెట్టిరు. రైట్గా 2 లారీలు ఢీకొని 3 సజీవ దహనం. మృతుల్లో 2 డ్రైవర్లు, క్లీనర్. మహబూబాద్ జిల్లాలో ఘటన. పెళ్లైన 15 రోజులకే డ్రైవర్ మృతి అట. అయ్యో పాపం. ఇక హిమాచల్లో వరదలు. ఇప్పటి వరకు 69 మంది మృతి. 700 కోట్ల ఆస్తి నష్టమట. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 5,000. తీవ్రంగా ప్రభావితమైన మండి జిల్లా సీఎంతో మాట్లాడిన అమిత్ షా. వరదలు సహాయక చర్యలపై ఆరాధిస్తూ ఉన్నారట. హిమాచల్ ప్రదేశ్ ఉప్పొంగిపోయి ప్రవహిస్తాం. ఇక ఆ నకిలీ ఇమ్యూనిటీ బూస్ట్ మందులు వాడొద్దంటే వినకపోతే ఒక చేయి పెరిగింది, ఒకటి పెరగలేదట. అవి వాడికి గట్టిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అల్లూరి గొప్ప పోరాట యోధుడు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం జరిపిన రాబిన్హుడ్ మన్యం వీరుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే గిరిజనుల సంక్షేమానికి ప్రధాని మోడీ కృషి. అల్లూరి 128వ జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. మీరు అల్లూరి తిరిగిన ప్రాంతాలు అడవుల్ని ఖాళీ చేయడానికి అల్లూరిని ఇప్పుడు భుజం మీదకి ఎత్తుకురు. అల్లూరి మీకు ఇవాళ గుర్తుకొస్తాడు, ఎప్పుడు గుర్తుకురాడిగా. ఓ దిక్కేమో ఆయన ఎవరు ప్రధానమంత్రి మోడీ ఏమో ఆదివాసీలు చేసిన లడ్డూలు బాగున్నాయని చెప్తాడు మన్ కీ బాత్లో. ఈయననేమో అల్లూరి బాగున్నాడని చెప్తాడు. ఇక ఆయనేమో ఆపరేషన్ కగారు పేరు మీద మొత్తం నా మావోయిస్టులను కథం చేస్తా అని చెప్తాడు. మీ ముగ్గురు ఇంటెన్షన్, మీ బీజేపీ ఇంటెన్షన్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు అంబానీ అదాని కోసం అవి కాల్ చేస్తేందుకు ఈ అల్లూరి ఇప్పుడు దేవుడు అయిండు మీకు. వాళ్ళు మొగోళ్ళు కాదు, ఆడోళ్ళు కాదు. బీజేపీ రాజ్యాంగంలోని లౌకిక సామ్యవాద పార్టీకి మోడీ షాకు దమ్ముంటే రాజ్యాంగం నుంచి ఆ 2 పదాలను తొలగించాలి. ఇది నా సవాల్. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. వాళ్ళు బీజేపీ వాళ్ళట ఆడోళ్ళు కాదు, మొగోళ్ళు కాదట. ఇది వివాదాస్పదంగా ఉంది. మోదీ సర్కార్ పాటిస్తున్న విదేశాంగ విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులే ఉన్నారని ధ్వజం. పీఓకేను ఇంకా ఎందుకు లాక్కోలేదని నిలదీతానట. గ్రూపులు కడతామంటే భయపడ ఈ పోలేం దాకా వచ్చింది ఒక్కసారి చూద్దాం. రైట్, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అంత సీన్ లేదని 169% అని చెప్తారు. 169, 12 వస్తే ఎక్కువ అంటారు. రైట్, గ్రూపులు కడతామంటే భయపడం. కాంగ్రెస్ ఇలాంటి ఒడిదుడుకులు చాలా చూసింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికల్లో మాట్లాడాలి. నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి. తెలంగాణను మోడల్ స్టేట్గా
తీసుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి. టీపీసీసీ పిఎస్సి విస్తృత స్థాయి సమావేశాల్లో ఖర్గే దిశానిర్దేశం. నామినేటెడ్ పోస్టులకు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పంపాలని 4 నెలలుగా కోరుతున్నా స్పందించడం లేదు. మంత్రులపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఇక మళ్ళా అంతే ఉన్నారో లేరో రెడ్లు మరి ఆ నామినేటెడ్ పోస్టులకు వాళ్ళు ఉండాలి కదా. ఈసారి సెంచరీ 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత అని చెప్తా ఉన్నాడు. ఇక నాదే బాధ్యత అని మల్కాజ్గిరిలో చెప్తే అది ఓడిపోయా, నాదే బాధ్యత అని మహబూబ్నగర్లో చెప్తే అది ఓడిపోయా, నాదే బాధ్యత అని చేవలలో చెప్తే అది ఓడిపోయా. 3 ఏళ్ల ముందే నేను మీకు అందరికి హామీ ఇస్తున్నా, తెలంగాణ నుంచి ఈసారి 15 మంది ఎంపీలని ఢిల్లీకి పంపుతాం. పెరగనున్న ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కొత్తగా 80 మందికి టికెట్లు, రిజర్వేషన్లతో 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు బాధ్యత నాదే. ఏడాదిలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్కటి తగ్గిన ఎల్బీ స్టేడియంలో కాలం ముందు క్షమాపణ చెప్పి బయటకు వెళ్తా. విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్పై సోషల్ మీడియాలో యుద్ధం. సామాజిక అన్యాయ బేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్రమశిక్షణకు మారిపేరు రోషయ్య. మాజీ సీఎం జయంతి సభలో మంత్రులు దుద్దిల్లా, జూపల్లి, పొన్నం. ఇక రోషయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్లికార్జున ఖర్గే. రోషయ్య ఆవిష్కరించి ఓకే, మా జయశంకర్ సార్ కాంస్య విగ్రహాలు ఉన్నాయి, మా కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాలు ఉన్నాయి, మా ఏది ఈయన అరుగుల రాజారాం విగ్రహాలు ఉండవు, మా శివశంకర్ విగ్రహాలు ఉండవు, మా ఏది బెల్లిలలిత ఉండవు, మీ ఉంటాయి. ఇవి ఆవిష్కరి తెలంగాణలో ఉండే. ఇప్పుడు బీజేపీకి మహిళా బాస్ రేసులో నిర్మలా పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారి మహిళకు అప్పగించే యోచన. దక్షిణాదిలో విస్తరణకు వ్యూహం, ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ మద్దతు తెలియజేసిందట. బీజేపీ జాతీయ అధ్యక్షుని లేడీ టార్గెట్ ఈమె. ఈ ఆంధ్రజ్యోతి పెద్ద ఈమెను మెల్లగా ఇంకా జర పైకి తీసుకొస్తారు అన్నట్టు. తీరా వచ్చే టైంకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఎట్ట చేయాలో అట్లా చేస్తుంటారు. మోదీ కానుకగా 20,000 సైకిల్ అట. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పంపిణీ చేయనున్న బండి సంజయ్ 11న తన పుట్టినరోజు సందర్భంగా 10th విద్యార్థులకు కేంద్ర మంత్రి బహుమతి అట. మోడీ కానుకగా 20,000 సైకిల్ ఇస్తా ఉన్నారట విద్యార్థులకు. బీసీలకు అన్యాయమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా? జైబాపు అంటూనే గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం, జై భీమని పోడు భూముల్లోకి బుల్డోజర్లు, అప్పుడు ఎమర్జెన్సీ, ఇప్పుడు జై సంవిధాన్. ఇదే కాంగ్రెస్ సామాజిక న్యాయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర సారథిగా ఇవాళ బాధ్యతలు స్వీకరణ చేయబోతా ఉన్నాడట. ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయబేరీ అంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మాయ చేయాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కులగణన పేరిట బీసీలకు అన్యాయం చేసి ముస్లింలను బీసీ కోటాలో చేర్చడమే సామాజిక న్యాయమని నిలదీశారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరబేరీ సభ నిర్వహించిందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశాడు. ఇక్కడ ముస్లింలలో బీసీ ముస్లింలు ఉన్నారు, మేమంతా ఒకటే, మమ్మల్ని ఇక్కడ వాళ్ళని ఇళ్ళ కలిపిరి, వీళ్ళు అన్న కలిపి ఎన్నో కలిపిరాడ. గుజరాత్లో ముస్లింలలో ఉన్నటువంటి బీసీలను ముస్లింలుగా చిత్రీకరించి వేరు చేస్తే కుదరదు. వాళ్ళు మా బిడ్డలే, మేమంతా ఒకటే. 20 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట బడి. రాష్ట్రంలో 212 గ్రామాలు 359 పట్టణ కాలనీలు ఏర్పాటుకు సర్కారు నిర్ణయం. డిఓలకు ఉత్తర్వులు జారీ చేసిందట. ఇక ఈడీ విచారణకు అల్లు అరవింద్ రామకృష్ణ టెలిట్రానిక్స్ కేసులో విచారించిన దర్యాప్తు సంస్థ 3 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు మరోమారు హాజరు కావాలని ఆదేశం. ఓ ఆస్తి కొనుగోలు అంశంలో ఈడీ పిలిచిందని చెప్పి అల్లు అరవింద్. ఇక మూడో బిడ్డల కంటే 12 లక్షల రూపాయలంట. రెండో బిడ్డకైతే 6 లక్షలు. జనాభాను పెంచుకోవడానికి చైనా తంటాలు పడుతుంది, నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది. ఇక గృహ నిర్మాణ సబ్సిడీలు ఇస్తున్న వైనం. పుట్టే ప్రతి శిశువుకు 3 ఏళ్ల పాటు ఏటా 43,000 రూపాయలు త్వరలో కొత్త పథకం తీసుకొస్తారట. ఇక చైనాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, ఉద్యోగాలు చేసే వయస్కుల తగ్గుదలంట, వివాహం పట్ల యువతలో విముఖత ఉందంట. చైనాలో జనాభా ఒకప్పుడు ఎక్కువ ఉండే, వాళ్ళు నియంత్రణ పాటించేసరికి ముసలోళ్ళు ఎక్కువైపోయారు, వయసు వాళ్ళు తక్కువైపోయారు. దీంతో మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు మీరు బిడ్డలుగానుర్రో పిల్లలుగానుర్రో అని పబ్లిక్ ఎంట పడతాం. ఆ పని చేస్తుంది. 2 బిడ్డలను కంటే 6 లక్షలు ఇస్తాం, 3వ బిడ్డను కంటే 12 లక్షలు ఇస్తామని ఆఫర్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే గృహ నిర్మాణ సబ్సిడీలు కూడా ఇస్తురట, నగదు ప్రోత్సాహకాలు. పుట్టే బిడ్డకు శిశువుకు 43,000 ఏటా 40 పుట్టే ప్రతి శిశువుకు 3 ఏళ్ల పాటు 43,000 రూపాయలు అట. త్వరలో కొత్త పథకం. ఇక వివాహం పట్లనే యువతలో విముక్త, మేము పెళ్లి చేసుకోమని కూర్చుంటారట. ఏం పెళ్లి పొరి అని అంటున్నారట. ఇప్పుడు ఎట్లా పుట్టాలి మరి, ఏం కదా పిల్లలు ఎట్లా? నవభారతంలో అవకాశాలకు హద్దు లేదు. త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది. ఏఐ, సెమీ కండక్టర్, తర్వాత క్వాంటమ్ కంప్యూటర్లతో ముందంజ. ఇక బీహార్ వారసత్వం ఘనమైనది అని చెప్పేసి ట్రానిడార్. బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అటు కలుపుతున్నాం. సింగరేణి మట్టి బంగారమే. ఓపెన్ కాస్ట్ మట్టిలో అరుదైన స్కాండియం
స్ట్రోంచియం ఇవే కాకుండా మరో 14 రకాల అరుదైన మూలకాలు మరిన్ని పరిశోధనలకు సిఎస్ఐఆర్తో ఒప్పందం. ఆగస్టు నుంచి వెలికితీతకు సింగరేణి ముమ్మర సన్నాహాలు. 15 టన్నుల మట్టిలో కిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం అంట. కొత్తగా 30 లక్షల టన్నుల అరుదైన ఖనిజాల వెలికితీతకు ప్రణాళిక. మ్యాగ్నెట్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీల తయారీలో ఇవే కీలకం. తాజా పరిణామాలతో భారత్ 3వ స్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంట. సింగరేణి మట్టిలో కూడా ఉందట. అవును. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టుడు కూడా వార్తేనా? మరి ఎట్లా అట్లా లేకపోతే రైతు సమస్యలు బనకచెర్లపై వివరిస్తా. మరి ఇన్ని రోజులు ఆడిపోయినావు. హాస్పిటల్ పడ్డాడని అట్లా 1-2 రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తా. పార్టీ నాయకులతో కేసీఆర్ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన యశోద ఆసుపత్రి వర్గాలు. ఈయన గురించి జనం మర్చిపోయినప్పుడల్లా బయటకు వస్తా, ప్రెస్ మీట్ పెరుగుతా, జనంలో తిరుగుతా. 2 వేస్తాడు. భారత్కు ఒక సరిహద్దు 3 శత్రువులు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా, తుర్కీ మద్దతు. చైనా ఆయుధాల పరీక్షకు పాక్ లైవ్ ల్యాబ్ అట. 81% పాక్ సైనిక హార్డ్వేర్ చైనాదే వెల్లడించిన ఆర్మీ అధికారి రాహుల్ సింగ్ అట. ఇంకా ఇది ఇట్లుంటే తెలంగాణలో అధికారం కార్యకర్తల కష్టమే. వారే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అసాధ్యం అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఊహించలేదు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ను ఓడించాలని చూశాయి. అయినా వారి కుట్రలను తట్టుకొని పవర్లోకి రాగలిగాం. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ 11 ఏళ్లలో తెలంగాణకు మోడీ చేసింది ఏమి లేదు. 42 దేశాలు తిరిగే ఓపిక ఉంటుంది కానీ మణిపూర్ వెళ్ళే తీరిక లేదా? మోడీకి బీహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇష్టారీతి కామెంట్స్ మానుకోవాలి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో మాకు తిరుగులేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. మీకైతే తిరుగులేదు చూడరు. ఈసారి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మీకు తిరిగే లేదు ఇంటికి పోయేందుకు. బసవతారకం గుడిసెవాసులకు అండగా ఉంటాం. వారికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. పేదల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని చూస్తే సహించం. వారు 30 ఏళ్ళుగా అక్కడే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు గుడిసెలను తొలగించడం సరికాదు. శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న. షేర్లింగంపల్లి నియోజకవర్గం బసవతారకం నగర్లోని పేదల గుడిసెలు తొలగించొద్దని శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న అన్నారు. బసవతారకం నగరు సర్వే నెంబర్ 37లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి గుడిసెలను అధికారులు తొలగిస్తున్న విషయం అధికారులుగా తొలగిస్తుంది. ప్రైవేటు గూండాలు తొలగిస్తుంటే అక్కడికి పోయి ప్రైవేటు గూండాలను తరిమి కొట్టి అక్కడ పేదవాళ్ళను నిన్న అర్ధరాత్రి అదే జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఘటన అదే. తరిమి కొట్టి పేదవాళ్ళను మళ్ళీ ఆ గుడిసెలలో ఉంచొచ్చిన నిన్న పోయి రాత్రి. ఇంకా అయిపోలే ఆ యుద్ధం, ఇంకా ఉన్నది ఆ యుద్ధం. రాజాసింగ్ను పంపేందుకు రంగం సిద్ధం. త్వరలోనే ఆయనపై బహిష్కరణ వేటు. అధ్యక్ష ఎన్నికలపై విమర్శలు చేయడంపై అధిష్టానం గుర్రుగా ఉందట. ఇక హైకమాండ్పై కిషన్ రెడ్డి వర్గము ఒత్తిడి తెస్తుంది. రాజాసింగ్పై చర్యలకు పార్టీలో ఏకాభిప్రాయం తెచ్చేలా కిషన్ రెడ్డి స్కెచ్ చేస్తున్నట్టు. పరిస్థితులు అనుకూలిస్తే త్వరలో రాజాసింగ్పై వేటేస్తారు, పంపిస్తారట. ఈ 50 ఏళ్లలో ఏ బీసీనైనా సీఎం చేశారా? ఒక్క బీసీ నేతకైనా ప్రధాని పదవి ఇచ్చిండ్రా? రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినారు? ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే యూరియా కొరత పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాక కోలుకుంటుండు. రొటీన్ హెల్త్ చెకప్ కోసమే అడ్మిట్ అయ్యిందట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఆసుపత్రి నుంచే కేసీఆర్ రాజకీయ సమీక్ష. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై నేతలతో చర్చ. రైతుల ఇబ్బందులు, సాగునీటిపై ఆరా. యూరియా కొరత, బనకచర్లపై నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాడట. ఇక రెడ్డి ఎస్ఐ కక్ష సాధింపు. ఓ కేసులో తనపై డీజీపీకి ఫిర్యాదు చేసిన యువకుడిపై ఎస్ఐ కక్ష. ఇది బాగినాలి. రెడ్డి ఎస్ఐ కక్ష సాధింపు ఎట్లా చేసినో డిఎస్పీ. ఉద్యోగం సాధించిన యువకుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తే ఫేక్ రేపు కేసు సృష్టించిన ఎస్ఐ తమాషారెడ్డి. ఆయన పేరే తమాషారెడ్డి. ఎస్ఐకి సహకరించిన డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి. క్యూ న్యూస్ ను సంప్రదించిన బాధితుడు. సుమోటోగా కేసు స్వీకరించిన ఎస్సీ కమిషన్. తప్పుడు కేసుగా నిర్ధారించిన పోలీస్ అధికారులు తీన్మార్ మల్లన్నకు బాధితుడు ధన్యవాదాలు. నేషనల్ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఒక ఎస్సీ పిల్లగాడు ఒక పరిశోధనా సంస్థలో ఉద్యోగం సంపాదిస్తే గంత దూరం పోతావా నువ్వు అని చెప్పి ఈ రెడ్లంతా కలిసి ఎస్ఐ రెడ్డి, డిఎస్పీ రెడ్డి ఇద్దరు కలిసి ఈయన మీద రేప్ కేసు ఉందని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఉద్యోగం పోయింది. రేప్ కేసు పెట్టారు మీద. విషయాన్ని ఇదే మార్నింగ్ న్యూస్లో ఇది అంతా బయట చెప్తే ఆయన మీద నేనే లెటర్ రాస్తే ఎస్సీ కమిషన్ కూడా స్పందించి సుమోటో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తే అతని మీద కేసు లేదని తేలింది. జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది కానీ ఉద్యోగం పోయింది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు వాళ్ళ మీద చూసి వాళ్ళ కుట్రలు ఎట్లుంటాయో. నీకు ఉద్యోగం వచ్చింది అనుకో, ఇవన్నీ దాటుకొని ఏసీబీకి పట్టిస్తారు. జస్ట్ కంప్లైంట్ చేసి ఎస్సీ ఎస్టీ ప్రజలు చెప్పినట్టే వింటే ఓకే, లేదంటే ఫేక్ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు కొందరు అగ్రవర్ణ పోలీస్ అధికారులు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో న్యాయం దొరకలేదని ఉన్నతాధికారుల కంప్లైంట్ చేసిన యువకుడిపై ఫేక్ రేప్ కేసు పెట్టి ఉద్యోగం రాకుండా ఓ రెడ్డి ఎస్ఐ కుట్రలు చేసిండు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఇసుక కారుకి దారికి సంబంధించిన వ్యవహారంలో ఈయన పోయి ఫిర్యాదు చేస్తే ఈయన మీద రేప్ కేసు ఉందని చెప్పి ఉద్యోగం రాకుండా అడ్డుకున్నాడట.
అది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని సివిల్స్ ఆస్పిరెంట్ మనోడు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉంటుంది కదా ఆ ఆస్పిరెంట్. ఎస్ఐకి బాధితుడు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు. దీంతో ఆ ఎస్ఐపై బాధితుడు నేషనల్ ఎస్సీ కమిషన్ డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీన్ని ఎస్ఐ తమాషారెడ్డి డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మనసులో పెట్టుకున్న క్రమంలోనే ఆ బాధితుడు జాబ్కు సెలెక్ట్ కావడంతో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం ఎస్ఐని సంప్రదించాడు. దీంతో బాధితుడిపై లేని రేప్ కేసును ఉన్నట్లు ఎస్ఐ తమాషారెడ్డి డీఎస్పీ రామ్మోహన్ రెడ్డిలు సృష్టించి కక్ష తీర్చుకున్నారు. దీంతో మీ అయ్య జాగిరా సృష్టించుకోవడానికి, కక్ష తీర్చుకోవడానికి, మీకు యూనిఫామ్ ఇచ్చింది మీ కక్షలు కార్యాలు నెరవేర్చుకోవడానికా? డిఎస్పీ రామ్మోహన్ రెడ్డిలు సృష్టించి కక్ష తీర్చుకున్నారు. దీంతో ఆ ఇద్దరు అధికారుల వల్ల బాధితుడు ఉద్యోగం కోల్పోయాడు. బాధితుడు ఎస్పీ ఏఎస్పీకి ఫిర్యాదు చేసినా ఆయనకు న్యాయం జరగలేదు. దీంతో క్యూన్యూస్ సుదర్శన్ సాయంతో తీన్మార్ మల్లన్నను కలిసి తన పట్ల ఎస్ఐ డిఎస్పీ వ్యవహరిస్తున్న తీరును వివరించాడు. ఈ విషయాన్ని క్యూన్యూస్ లైవ్లో చూసిన నేషనల్ ఎస్సీ కమిషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రసాద్ బాధితుడికి ఫోన్ చేసి పిలిపించుకొని సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపిన పోలీసులు అది ఫేక్ కేసుగా నిర్ధారించి ఇంకొక వ్యక్తి మీద ఉన్న కేసును బాధితుడిపైకి మార్చినట్టు గుర్తించారు. అంతేకాకుండా ఆ కేసును 2022 ఏప్రిల్లో క్లోజ్ అయిందని విచారణ రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంతో తనకు న్యాయం జరిగేందుకు ప్రధాన కారణమైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న కలవడానికి వచ్చిండు అబ్బాయి. మరి ఆయన ఉద్యోగం ఏది? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పడగొట్టి కదా ఇద్దరు రెట్లు కలిసి. కాబట్టి వీళ్ళిద్దరు ఉద్యోగాలు పడగొట్టే ప్రయత్నంలో మనం ఉండాలి. వీళ్ళు ఎక్కడ ఏ అరాచకం చేసినా క్యూన్యూస్కి తెలియజేయండి, వాళ్ళ ఉద్యోగాలు పోయేదాకా చేద్దాం మనం. రేప్ కేసు పెట్టారు, రేప్ కేసు పెట్టేసి ఆ కేసు క్లోజ్ అయిన తర్వాత కూడా అది కుందని చూపిస్తారు. మళ్ళీ వేరే వాళ్ళ మీద కేసు కూడా. 13 పార్టీల గుర్తింపు రద్దు, రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్. రాష్ట్రంలోని ఆయా పార్టీలకు నోటీసులు జారీ. 6 ఏళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడమే కారణమని వెల్లడి. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిరట. ఇక 3 సజీవ దహనం, 2 లారీలు ఒకదానితో ఒకటి మరొకటి ఢీగొట్టినాయి. 2 డ్రైవర్లతో పాటు క్లీనర్ స్పాట్లోనే చచ్చిపోయాడు. మహబూబ్నగర్ జిల్లాలో దారుణ. మహబూబాబాద్ జిల్లాలో సూపర్ మ్యాన్ ప్రియురాలు మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య యత్నం. అర్ధరాత్రి సోషల్ మీడియాలో పోస్టు. అప్రమత్తమైన ఏఐ పోలీసులకు సమాచారం ఇచ్చిందట. అబ్బా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లొకేషన్ ట్రాక్ చేసి యువకుడిని కాపాడిన పోలీసులు. యూపీలోని అజాంగఢ్లో ఘటన. ఏఐ ప్రాణాలు కూడా కాపాడింది. ఇక నిరుద్యోగుల ఆందోళన, జాబ్ క్యాలెండర్ హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం. సచివాలయం ముట్టడి యత్నం అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు. నిరుద్యోగుల అరెస్టు దుర్మార్గం. కేటీఆర్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం అని చెప్పి హరీష్ రావు. ఈ నిరుద్యోగులు పోలీసు వాళ్ళకి దరఖాస్తు పెట్టుకుని ఏమని, మేము సచివాలయాన్ని ముట్టడిస్తాం పర్మిషన్ సచివాలయాన్ని ముట్టడిస్తాం పర్మిషన్ ఇవ్వండి ఇస్తాడు ఎవరైనా పోలీసు వాళ్ళు? సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక యూపీఎస్కు పన్ను లబ్ధి అంట ఎన్పిఎస్ మాదిరే కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పై చేయి మనదే. సిరాజ్కు 6 వికెట్లు. ఇంగ్లాండ్ 407 రన్స్ ఆల్అవుట్. స్మిత్ బ్రూక్ సెంచరీలు కొట్టిరట. ఇక ఆకాశము హద్దు కాదు సార్. ఇప్పుడు ప్రవచనాలకు వెళ్ళిపోయిండు ప్రధానమంత్రి గారు. 550 డ్రోన్లు, 11 మిసైల్. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా శుక్రవారం రాత్రి అతిపెద్ద దాడికి పాల్పడింది. బాంబు పేలులతో కీవ్ దద్దరిల్లిందట. పాక్కు చైనా, తుర్కీ సాయం చేస్తున్నాయట. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్కు చైనా, తుర్కీ సహకరించాయని ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ చెప్పారు. మోడీ గారేమో తుర్కీకి పోయి మేమంతా కలిసిమెలిసి అని వస్తాడు మళ్ళా. వర్షాలతో తీవ్ర నష్టం. 2 వారాలుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లో 43 మంది మృతి చెందగా 37 మంది గల్లంతైనరు. ఇక దక్షిణాది మహిళలకే పగ్గాలు. జాతీయ అధ్యక్ష పదవి రేసులో నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి, వనతి శ్రీవాసన్. పార్టీ చరిత్రలో తొలిసారి మహిళా నేతకు అవకాశం. మహిళకు బాధ్యతలు కట్టబెట్టేందుకు ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక యుద్ధాన్ని ఆపింది ఎవరో మోడీ ప్రభుత్వం చెప్పాలి. పాక్ పీచమర్చే అవకాశాన్ని చేజేతిలో కోల్పోయారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న ధ్వజం ఇచ్చినటువంటి వార్తను ఇక్కడ చూడొచ్చు. గ్రూపులు కడతామంటే కుదరదు. 4 కలిసి ఏదో కింద మీద చేద్దామనుకుంటే నేను రాహుల్ భయపడం. పార్టీ నేతల ఖర్గే సీరియస్ వార్నింగ్ ఇచ్చినట. ఇక భయపడం ఏంది? 4 రిటార్ట్ అయితేనే జర ఆగమాగం అవుతారు మీరు. మోడీని ఇంట్లో కూర్చోబెట్టాలి, యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చిండు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో. ఇక 20 మంది విద్యార్థులుంటే కొత్తగా పాఠశాల. ప్రజలకు విద్యను మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఖాళీ గనులను మూసేస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటా ఉంటే నిబద్ధతకు నిలువెత్తు సంతకం రోషే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఈడీ విచారణకు అల్లు అరవింద్ హాజరైనటువంటి వార్తను సాక్షిలో చూసుకోవచ్చు. ఇక జైన్ స్ట్రీట్ స్కామ్ 1000 కోట్ల రూపాయల అక్రమార్జనపై సెబీ ఉక్కుపాదం మోపింది. మార్కెట్ లావాదేవీలు నిర్వహించకుండా జైన్ స్ట్రీట్ గ్రూప్పై నిషేధం విధించింది. 4843 కోట్ల రూపాయల అక్రమ లాభాలను చెల్లించాలంటూ మధ్యంతర ఆదేశాలు. ఇక స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడమే దీనికి కారణం. ధైర్యం, ధర్మం, కర్మ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశామని రాజ్నాథ్ సింగ్. మన ప్రజలను చంపిన వాళ్ళని మాత్రమే మనం చంపాం. ఆ 4 ఇంకా దొరకలే. ఏడ చంపినాం?
దేశ స్వాభిమాన చిహ్నం అల్లూరి సీతారామరాజు, అల్లూరి 128వ జయంత్యుత్సవాల్లో రక్షణ మంత్రి, అమరులందరినీ గుర్తు చేసుకోవాలి. కేంద్ర మంత్రి షెకావత్ అల్లూరి వారసులను ఆదుకున్నామని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. తెలంగాణ తెచ్చుకుంది కడప తాయతాందుకు కాదు, ఆసుపత్రిలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మళ్ళా డైలాగులు తీసిన పార్టీ. ఆసుపత్రిలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాసిరకం పాలనతో రాష్ట్రానికి తీరని అన్యాయం. ఆ పాలన ఎట్లుండాలంటే అబద్ధాల మాటలు చెప్పాలి కానీ అద్భుతంగా చెప్పాలి. అది నాసిరకం కాదు, అది ఒరిజినల్ రకం. ఇది ఇల్లీగల్. అక్రమ నిర్మాణం ముందు ఇలా ఓటింగ్ ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తాం, అప్పుడు ఎవరు కొనరు నిర్మాణం నిలిపివేస్తారు, లేకుంటే అనధికార నిర్మాణాల ప్రవాసనం కొనసాగుతూనే ఉంటుంది. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. అక్రమ నిర్మాణం కూల్చివేయకపోవడంపై సీరియస్ అట. ఇక తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్టులు. అదేదో ట్రంప్కి చెప్తే బెటర్ అనుకుంటా అని చెప్పి కామ్రేడ్ చెప్తున్నాడు. ట్రంప్ చెప్తేనే వింటుండట మోడీ, అందుకోసం. ఇక నమస్తే తెలంగాణ. నీటి వాటాల సంగతి తేలుస్తా. ఏం తెలియదు సార్, ఫస్ట్ నీ ఆరోగ్యం చూసుకో. తేల్చేది లేదు, తూల్చేది లేదు, నువ్వు లేచేది లేదు, వచ్చేది లేదు, కొట్టాడేది లేదు. అయిపోయింది మీ కథ. మీరు మీ పని అయిపోయింది కాబట్టే మీ కొడుకు రామారావు మీ బిడ్డ మధ్యలో పంచాయతీ జరుగుతూ ఉంది. ఈ వాటాల సంగతి, ఈ నీటి వాటాల సంగతి తర్వాత మీ ఆస్తి వాటాల సంగతి మీ బిడ్డ కొడుకు మధ్యలో అది తేల్చు ఫస్ట్. అది తేల్చి వస్తే సగం తేల్చినట్టు పో లెక్క. నీళ్లు నేను కూల్చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఖాళీ. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకు ఎక్కడిది? సర్వే చేయకుండా నిర్మాణాలు ఎట్లా కూల్చివేస్తారు? సచివాలయం బుద్ధభవన్ బఫర్ జోన్లను తేల్చారా? హైడ్రా అధికారులను ప్రశ్నించిన న్యాయమూర్తి సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ అట. ఇక రేవంత్ చెప్తేనే 20 లక్షలు ఇచ్చా, యంగ్ ఇండియన్ సంస్థ ఖాతాకు నిధులు బదిలీ చేశా, ఈడీకి కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ వాంగ్మూలం, అహ్మద్ పటేల్ ఆదేశాలతో కోటి ఇచ్చానన్న జిమ్మీ బాయ్ ఛార్జ్షీట్లో ఈడీ వెల్లడి. ఇండియా టుడే కథనమాట. ఇక బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదు. జై బాపు జై సంవిధాన సభలో నోరు పారేసుకున్న రేవంత్ అట. ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య, హనుమకొండ జిల్లాలో విషాదం, అప్పుల బాధతో రైతు బలవన్మరణం, యాదాద్రి జిల్లా భోగారంలో ఘటన. అచ్చా, జయాలు కాసు మంగళగౌరి. ఈడ రూపాయికే శారీ కొనాలి, ఆడ బంగారం ఏమైనా ఉంటే తాకట్టు పెట్టుకోవాలి. గదేందో అనుమతుల కోసం ముడుపులు. ఇక ఎన్ఎంసీ అధికారులతో మెడికల్ కాలేజీల కుమ్మక్కు. మొత్తం 36 మందిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. ఏపీ తెలంగాణ 11 ఏళ్లలో 329 లక్షల కోట్లు పన్ను రూపేణా ప్రజలను పిండిన మోడీ సర్కార్ అట. కేసీఆర్ పిండలే, ఇంకా బ్యాంకులకు అప్పచెప్పిండు మన కాళ్ళు చేతులు పిండుకుంటందుకు. మీరే విండుకోరు, నేను బక్కపల్సను నేను విండితే వెళ్తట్లేదు అని ఇటు బ్యాంకులకు లోన్లకు అప్పచెప్పిండు మన కాల్ చేయలు. ఎన్నడో నాడు విడిపెడతారు మనని, అది తప్పది. వీళ్ళేమో శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నారు. కానీ ఒకసారి పోల్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గెలుస్తుందని 36% మంది, అంత సీన్ లేదని 64% మంది అభిప్రాయపడతా ఉన్నారు. బీసీ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో 2028లో వచ్చేది బీసీ ప్రభుత్వం. ప్రతి పేద కుటుంబానికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాల భూమిని పంచాలనేది మా లక్ష్యం.